లాస్ట్ వీడియోలో మనం ప్రోస్టేట్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది, మనం ఎందుకు తెలుసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చెప్తాను. సో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మెయిన్గా యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూరిన్ ఫ్లో అనేది చాలా ఆగి వస్తూ ఉంటుంది. కంటిన్యూస్ ఫ్లో అనేది మెయింటైన్ అవ్వదు. యూరిన్ స్టార్టింగ్లో యూరిన్ వెళ్ళడానికి కూడా కొంచెం ప్రెషర్ పెడితే కానీ యూరిన్ రాదు. అండ్ యూరిన్ ఆపుకోవాలన్నా కూడా అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ యూరిన్ కూడా తొందరగా మొత్తం యూరిన్ అనేది వెళ్ళలేరు, మాటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకా అంటే అక్కడ పెల్విక్ పెయిన్ అంటే పొట్టలో కింద భాగంలో నొప్పిలాగా ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం ఎక్కువ స్టేజ్కి వెళ్ళి స్టేజ్ 4 అలా ఉంది అంటే ఎక్కువగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్స్ బోన్కి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి బోన్ పెయిన్స్తో స్టార్ట్ అవుతుంది. అది కూడా మెయిన్గా వర్టిబ్రల్ కాలమ్ అంటే వెన్నుముకకి స్ప్రెడ్ అయినప్పుడు, అక్కడ వెన్నుముక దగ్గరే మనకి స్పైనల్ కార్డ్ ఇవన్నీ నర్వ్స్ ఉంటాయి కాబట్టి అవి ప్రెషర్ పడినప్పుడు పెరాలసిస్తో అలా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సడన్గా యూరిన్ ఆగిపోవడము, పెరాలసిస్ రావడం ఇట్లా ప్రెజెంట్ అవుతూ ఉంటారు.